నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. అభిప్రాయ భేదాలు వీడాలి, పౌర సేవలు పారదర్శకంగా అందించాలి, పరిశుభ్రమైన నగరం కోసం పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగించాలి, ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి, పౌర సేవల్లో ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదు అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్షన్ల వారీగా దామచర్ల సమీక్షించారు. నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 700కి పైగా కార్మికులు ఉన్నారు. వారిపై పర్యవేక్షకులుగా సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటరీ సెక్రటరీలు ఉన్నా నగరం కంపు కొడుతోందని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకుని పనిచేయాలని హెచ్చరించారు. ఇంజనీరింగ్ విభాగంలో తాగునీటి సరఫరాలోనూ ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. స్వచ్ఛమైన నీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. నగర అభివృద్ధి కోసం ప్రారంభించిన పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, నివేదికలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సెక్షన్ పనితీరుపైన దామచర్ల అసహనం వ్యక్తం చేశారు. పన్నులు విధించడంలోనూ మదింపుల్లోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సిబ్బంది చేతివాటంపై ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే దామచర్ల అక్రమ కట్టడాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. అనుమతుల మంజూరులో ఆలస్యం లేకుండా చూడాలని, టౌన్ ప్లానింగ్లోనూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా సమయంలో వినియోగదారుల నుండి అధిక మొత్తం వసూలు చేస్తే సదరు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ గోపాలకృష్ణ హెచ్చరించారు. దీపం 2 పథకం అమలుపై గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో ప్రకాశం భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఐవీఆర్ఎస్ సర్వేలో ఈ విషయమై ఫిర్యాదులు వచ్చాయన్నారు. సమావేశంలో డిఎస్ఓ పద్మశ్రీ, జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అనే దాని మీద ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో ఇందులో చూసుకుంటే కనుక ప్రతి నెల 4 వారాలు ఉంటాయి, మీకు తెలుసు. నెలలో మొదటి సోమవారం, ఆ వారంలో పెన్షన్స్, అన్న క్యాంటీన్, ఫెర్టిలైజర్స్, స్వీట్స్, క్రైమ్స్ అగెనిస్ట్ ఉమెన్ వాటి మీద చేస్తారన్నమాట. వీక్ 2 అయితే రెవెన్యూ సర్వీసెస్, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీసెస్, ఫెసిలిటీస్ ఇన్ టెంపుల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. వీక్ 3 సోమవారం రేషన్, మన రెగ్యులర్ పీడిఎస్, దీపం 2, అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్ సర్వీసెస్. వీక్ 4 ఎలక్ట్రిసిటీ, శాండ్, లిక్కర్, మన నిత్యావసర సరుకులు. వీటి మీద సోమవారం ఆయన రివ్యూ చేస్తారు. ఈ పాజిటివ్ పర్సెప్షన్ ఏంటంటే దానికి ముందు ఉన్న నెలలో ఆయా సర్వీస్లు అందుకున్నటువంటి ప్రజలకి ఐవీఆర్ఎస్ ద్వారా కాల్ చేసి వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ 2 లేదా 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హౌ ద అడ్మినిస్ట్రేషన్ వాజ్ సెటప్ అట్ ద హైయెస్ట్ లెవెల్ అనేది మీకు తెలియడం కోసం. సో అవన్నీ పక్కన పెడితే మన వరకు వచ్చేసరికి మనము దీపం 2 ప్రధానంగా, ఈ దీపం 2లో మనకి 2 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు ఐవీఆర్ఎస్ కాల్లో. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ మంత్ ఏదైతే ఇప్పుడు మంత్ ఉందో ఆ మంత్లో మీరు ఏదైతే సిలిండర్ డెలివరీ చేస్తున్నారో వాళ్ళు డెలివరీ చేసేటప్పుడే మీకు ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. మేము ఏ విధంగా చేసామో అది మీరు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మనం ఏం తప్పు మన ఫేవర్గా ఇచ్చేయడానికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అలా నెగిటివ్ ఇవ్వడానికి చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఏమి ఇది ఉంది అనేది ఆ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వండి అని చెప్పాల్సిన ఇది ఉంది. త్రూ యువర్ డెలివరీ బాయ్స్ కానీ లేదా మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ మీరు కానీ ఇది ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో 2 క్వశ్చన్లు అండి. ఒకటి, గ్యాస్ డెలివరీ బాయ్ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఒకటండి. గృహ
నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయంతో గృహాలు నిర్మించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు ఆర్థిక సాయం అందజేస్తున్నారని, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటుతో గృహాలు నిర్మించుకోలేకపోతే ఇంకా ఎప్పటికీ ఆయా వర్గాలు గృహాలు నిర్మించుకోలేవని, ఆ దిశగా ఆయా వర్గాల్లో అవగాహన కల్పించి గృహ నిర్మాణాలు వేగవంతంగా నిర్మించాలని హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ నుండి ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం అందజేసిన గృహ నిర్మాణాల్లో స్టేజ్ కన్వర్షన్ జరగడం లేదని, అలా జరిగేలా ఏఈలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గృహ నిర్మాణాలను త్వరితగతిన రూప్ లెవెల్కు తీసుకురావాలన్నారు. ఇటుకలకు బదులు సిమెంటు ఇటుకలు వాడడం వల్ల తక్కువ వ్యయంతో ఇంటి నిర్మాణం చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఆ దిశగా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని తెలిపారు. మెటీరియల్ తోలుకుంటే కాదు కదా, మనకి వాళ్ళు ఏదో ఒక స్టేజ్కి కన్వర్షన్ అవ్వాలి. ఇప్పుడు రూఫ్ లెవెల్లో ఉన్నాయి హౌసెస్, ఎస్సీ ఎస్టీ మనకి బీసీ ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి వాటిని పెట్టి స్లాబ్లు వేసి కంప్లీషన్ చేయొచ్చు. మనకి 50,000 ఉన్నాయి, మా రెగ్యులర్ అమౌంట్ 1,80,000 రూపాయల్లో కూడా మనకి బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారు. ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇది పెట్టి ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయించవచ్చు. అదేవిధంగా బేస్మెంట్ లెవెల్లో ఉండేవి కూడా ఎస్టీసీ అయితే మనం ఇచ్చే డబ్బులతో సిమెంట్ రాళ్ళు తీసుకొచ్చి ఒక 1000 బేస్మెంట్ లెవెల్ అంటే 1,000 బ్లాక్స్ అయితే 1,200, 1000 నుంచి 1,200 రాళ్ళు సిమెంట్ రాళ్ళు పెట్టి తోలిచ్చేసుకుంటే మనం ఫస్ట్ ఇచ్చే ఏఎఫ్ఏ డబ్బులతో 22,500తో సిమెంట్ రాళ్ళు వస్తాయి. తర్వాత మనం రూఫ్ లెవెల్ కట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇంకో 22,500 వస్తుంది. ఆ 22,500 పెట్టేసేసి సిమెంట్ రాళ్ళు తోలించడం కానీ, దారబంధాలు కిటికీలు పెట్టించి వాళ్ళు బేదారు కూలీ కూడా ఇచ్చి మనమే ఆ ఇల్లు అనేది రూఫ్ లెవెల్కి తీసుకురావచ్చు. అట్లా మీరు యాక్టివ్గా ఇనిషియేట్ చేసుకుంటేనే ఈ ఇల్లు అవుతాయి. లేకపోతే బెనిఫిషరీస్ని చుట్టూ తిరిగి కట్టుకోండి అని అంటే వాళ్ళు భయపడిపోతుంటారు. ఎందుకంటే మేస్త్రీని అడిగితే వాళ్ళు రూఫ్ లెవెల్ కట్టాలంటే ₹1,00,000 అవుతాయి, లేదా 2 లక్షలు అవుతాయని చెప్పడం జరుగుతుంది. వాళ్ళని కంట్రీ బ్రిక్స్ జోలికి పోవద్దు. కంట్రీ బ్రిక్స్కి వెళ్తే చాలా కాస్ట్ అయిపోతుంది. శాండ్ సిమెంట్ బ్లాక్స్ ఉపయోగించేటట్టు వాళ్ళు మొబిలైజ్ చేయండి. ఒక ఇంటికి ఒక 1,000-1,200 రాళ్ళు తొలిచ్చామంటే ఖచ్చితంగా ఒక ఎఫ్టీఓతో వాళ్ళు ఇంటికి సరిపడే రాళ్ళు వస్తాయి. ఇంకో ఎఫ్టీఓతో వాళ్ళు బేల్దార్ కూలీ కానీ సిమెంట్ డోర్ ఫ్రేమ్స్ పెట్టించండి. విండో ఫ్రేమ్స్ అవి కూడా సిమెంట్ పెట్టించి కట్టించండి. ఆ విధంగా మీరు ఇనిషియేట్ తీసుకోకపోతే మీరు అచీవ్ కాలేరు. ఇంకా 41 పెండెన్స్ ఉన్నాయంటే, 37 పెండెన్స్ ఉన్నాయంటే చాలా ఎక్కువ పెండెన్సీ ఉంది మీ దగ్గర. జనసేన పార్టీలో నాయకులు లేనట్లు జడ బాలనాగేంద్ర తమ నాయకుడు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పై ఇష్టారీతిన అవాక్కులు చవాకులు పేలుతున్నారని నగర తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో జనసేనపై దాడులు చేస్తే జడ బాలనాగేంద్ర ఎక్కడున్నాడని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఒంగోలు రిమ్స్ లో తమపై దాడులు చేస్తే జనసేన కార్యకర్తలు అండగా ఉన్నారని, మరి అప్పుడు నువ్వెక్కడ దాక్కున్నావని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నువ్వా జనార్దన్ పై విమర్శలు చేసేది అంటూ మండిపడ్డారు. ముందు నువ్వు మాట్లాడిన తర్వాతే మేము స్పందించాం. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఎప్పుడైనా జనసేన పార్టీ కోసం కష్టపడ్డావా అని ప్రశ్నించారు. జనార్దన్ పై మాట్లాడే స్థాయి లేని జడ బాలనాగేంద్ర ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. నెలకు పేమెంట్ తీసుకుని బాలినేని వైపు నిలబడి ఇంకోసారి మాట్లాడితే పద్ధతి కాదని పేర్కొన్నారు. సమావేశంలో నగర తెలుగు యువత ఉపాధ్యక్షులు బొడ్డపాటి వెంకట్, మీడియా కోఆర్డినేటర్ ముండ్లూరి స్వరూప్, ప్రకాశం జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి భీమవరపు దయానంద్, ఒంగోలు ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు అట్లూరి వెంకటేశ్వర్లు, తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ గొర్రెముచ్చు శేఖర్, 48వ డివిజన్ కన్వీనర్ మందపాటి రంగా తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి జనసేన తరపున జనసేనలో నాయకులే లేనట్టు జడా బాలనాగేంద్రం అనేటువంటి వ్యక్తి తన స్థాయికి మించి హద్దులు మించి జనార్దన్ గారి గురించి, మా పార్టీలోని సీనియర్ నాయకుల గురించి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మా నాయకుడి మీద, దామచర్ల జనార్దన్ మీద
అతను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి విషయాలు అతనికి తెలియకుండా ఏదో టీ కొట్లు కాడ నేను విని మాట్లాడాను అనేటువంటి చెప్పినటువంటి మాట అతని రాజకీయ పరిజ్ఞానానికే వదిలేస్తా ఉన్నా. ముందుగా నేను రెండు మాటలు అడుగుతున్నా. రిమ్స్లో దామచర్ల జనార్దన్ గారు ఉన్నప్పుడు మేడికొండ మోహన్ గారిని కొట్టినప్పుడు జనసేన వాళ్ళు చాలామంది మాకు సపోర్టుగా మేమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే అన్న విధంగా ఆ రోజు మా కోసం పోరాటం చేసినటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయావు? ఆ రోజు బాలినేని వాసే కదా జనసేన మీద తిరగబడి తెలుగుదేశం పార్టీ నాయకులను కొట్టించి జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టించింది ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కాదా? ఆ రోజు నువ్వు జనసేనలో లేవా? రెండోది, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క పల్లకిని మోస్తున్నట్టు ఫ్లెక్సీలు వేసే రోడ్డు మొత్తం మీద ఆ రోజు జనసేన ఉన్నటువంటి 10 మంది 15 మంది కార్యకర్తలను తీసుకొని, నాకు తెలిసి రియాజ్ గారు, ముత్యాల కళ్యాణ్ గారు ఒక 10 మంది రోడ్డెక్కి ఆ వైసీపీ ఫ్లెక్సీలు కోసేటప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు జడా బాల నాగేంద్రం అని అడుగుతా ఉన్నా. జనసేన కార్యకర్తల్ని అతి భయంకరంగా గొడవ చేస్తూ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఈ జడా బాల నాగేంద్రం ఎక్కడికి పోయాడని నేను అడుగుతూ ఉన్నా. ఒకసారి ఆలోచించుకో. జడా బాల నాగేంద్రం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, మనకి వద్దు. నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నా. ఆయనేమో పిఠాపురం సభలో చంద్రబాబు గారికి సలహాలు ఇస్తాడు, నువ్వేమో నీ స్థాయి ఏందో తెలియకుండా జనార్దన్కి సలహాలు ఇస్తావు. అసలు ఆలోచిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి కేసులు పెట్టి భయంకరమైన నరకం అనిపించేలాగా చేసినటువంటి వాసుని ఈరోజు నువ్వు నెత్తికెత్తుకున్నావు. మేమంతా ఏమైపోవాలి? మా పరిస్థితి ఏంది? 5 సంవత్సరాల్లో మేము ఎలా బతికాము? ఎన్ని కేసులకి మేము ఓర్చుకున్నాము? నువ్వు పార్టీలు స్థాయిలు అసలు మనిషి యొక్క విధానాలు చేసే స్థాయివా? మేమంతా కూడా చంద్రబాబు గారు ఎంతో పవన్ కళ్యాణ్ ఎంత అనుకొని బతుకుతున్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో జనసేన పార్టీ కూడా మాకంతే, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకంతే. ఆ గౌరవం నీకు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. జనసేన 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 అని చెప్తున్నావే, వీళ్ళందరూ ఎడిపోయారయ్యా. అసలు నిజమైన జనసేన కార్యకర్తలు ఎవడన్నా మాట్లాడా నువ్వు తప్ప? ఎందుకు నీకు ఒక 40,000 20,000 30,000 నెలకి ఇస్తున్నారనేగా? ఇంకోసారి కనుక ఇలా మాట్లాడితే పద్ధతిగా ఉండదని తెలియజేస్తూ, జనసేన పార్టీ నాయకులు అని చెప్పుకుంటూ జడా బాలనాగేంద్ర యాదవ్ గారు గౌరవ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారి గురించి వ్యాఖ్యలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఒంగోలు నగర అభివృద్ధికై ఎక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడ డ్రైనేజీ బాగలేకపోతే బాగు చేయాలి, ఒంగోలుని సుందరీకరణంగా ఎలా చేయాలి, రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో ఎలా పెట్టాలి అని ఆలోచన చేసే మా యొక్క నాయకుడిని మీరు అవినీతి మరకలు అంటిస్తూ వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదం. మనం చూసుకున్నట్టయితే 1 సంవత్సర వ్యవధి కూడా కాక మునుపే ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టడానికి, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రోడ్లు వెడల్పు చేయడానికి, సివిఆర్ రీడింగ్ రూమ్ నుంచి జయరాం హాల్ దాకా డబల్ లైన్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రజలందరూ చూస్తున్నారు. అవి ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఆయన ప్రజల ఆదరణ చూరగొని శాశ్వతంగా ప్రజాప్రతినిధి అయిపోతారు ఒంగోలుకని కొంతమంది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కుట్రబడుతూ అతని మీద అవినీతి మరకలు వేయడానికి ట్రై చేయడం చాలా బాధాకరం. మరి బాలనాగేంద్ర యాదవ్ ఇంకో మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు సంతోషంగా లేరు అని. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరూ కూడా ఈరోజు వరకు మా ఎమ్మెల్యే గారిని కానివ్వండి, అట్లాగే పార్టీలో సీనియర్ నాయకులు కానివ్వండి, పార్టీ అధినాయకత్వం మీద కూడా ఎవరూ కూడా ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం కుంభకోణంలో కూరుకుపోయింది.
అక్రమాలకు పాల్పడిన వారు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఆ విషయం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. పొదిలి వేలం కేంద్రంలో ధరలు పరిశీలించి రైతుల నుండి వివరాలు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని, బోర్డు ఉన్నతాధికారులు, కంపెనీల ప్రతినిధులతో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, వీరాంజనేయ స్వామి ఇప్పటికే మాట్లాడి కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చేసినట్లు చెప్పారు. 20వ తేదీ వరకు 40% తక్కువగా కొనుగోలు చేస్తున్న ఐటీసీ కంపెనీ ఈ రోజు 60%కి పెంచిందన్నారు. ఇతర కంపెనీలు కూడా తమ కొనుగోళ్లను పెంచినట్లు తెలిపారు. వైసీపీ అధికారంలో ఉండగా మార్కాపురం నియోజకవర్గానికి ఆ ప్రాంత ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తోందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. మన గవర్నమెంట్ బాగా గట్టిగా పొగాకు మీద రైతులు ఇబ్బంది పడుతున్నారని గట్టిగా ఫోర్స్ చేసి నారాయణ రెడ్డి పంపించారు. నారాయణ రెడ్డి శనివారం రోజు వచ్చి అన్ని కంపెనీలతోటి గట్టిగా మాట్లాడి మీరు లోగేళ్లు కెట్టి పరిస్థితుల్లో కొనకపోతే రైతు ఇబ్బంది పడితే మందు తాగే పరిస్థితికి వచ్చింది. కానీ కొనాలి గట్టిగాని చెప్పాడు. దానికి ఒప్పుకున్నారు వాళ్ళు. ఇవాళ మళ్ళా నారాయణ రెడ్డి వచ్చే ప్రతి లైన్ తిరిగి అన్ని బేలు లోగేళ్లు ఎక్కువ ఏదో 10% నో బిల్లు తెప్పితే మొత్తం 90% కొన్నారు. ఇబ్బంది ఏం లేదు. రైతుకు అట్లా ఉంటే ఇబ్బంది లేకుండా ఉండదు. లేకపోతే తీసుకొని రాను రైతు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వచ్చిన కానీ మార్కెట్ సూపర్గా ఉంది. ఇంతకుముందు రైతులందరూ ఆనందం. ఇంతకుముందు 20,000 ఇప్పుడు 24,000 వేస్తాడు. మొన్నటి నుంచి లోకేట్ కూడా కొంటారు 20,000. ఇబ్బంది నో బిడ్లే లేవు అసలు. పొగాకు బోర్డు నందు ఇటీవల రైతులు పండించినటువంటి పొగాకు బేర్లని సక్రమంగా కొనుగోలు చేయట్లేదని, రైతులకు అన్యాయం జరుగుతుందని ఇటీవల కాలంలో రైతులు ఆందోళన చేపడితే దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి స్పందించి ఇటీవల కాలంలో కంపెనీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలి, రైతులు పండించిన పంటలంతా కూడా మనం కొనుగోలు చేయాల్సిందేనో అని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆ కంపెనీలను ఒప్పించి ఈరోజు కొనుగోలు అనేది ఎక్కువగా జరిగే విధంగా చూస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు కొనుగోలు చేయించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. లో గ్రేడ్ గతంలో అసలు తీసుకోవటం లేదు. ఈ సంవత్సరం పండిన పంటలో లో గ్రేడ్ తీసుకోవట్లేదని రైతులు ఆందోళన చెందుతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో లో గ్రేడ్ తీసుకోవాల్సిందేను. లో గ్రేడ్ లో ఏమన్నా సమస్యలు లేదంటే ఏదన్నా ఇబ్బందులు వస్తే అటువంటి పరిష్కరించేదానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి కంపెనీస్ అన్నిటి కూడా ఒప్పించడం జరిగింది. 20వ తారీఖు జరిగిన బిడ్లో 14 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. 21 15 చేశారు. 22 8 చేశారు. 23 27 చేశారు. అప్పుడు మేము రంగంలో ఎదిగి 24న 74, 26న 133 బేళ్లు కొనుగోలు చేసే విధంగా ఈరోజు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాం. గ్రాడ్యువల్గా కంపెనీలను మేము కన్విన్స్ చేసుకుంటూ వచ్చాం. కానీ దానికి ప్రతిపక్షం వాళ్ళు మేమేదో దేబిరిస్తున్నామని, అడుక్కుంటున్నామని, మా మీద నిందలేదో వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాం. మేము మీ మాదిరి కంపెనీలు పరారయ్యేటట్టు చేయదలుచుకోలే. కంపెనీలు పరారై దేశాలు ఇడిచి వెళ్ళిపోయినాయి మీ దెబ్బకి. కానీ మా దెబ్బకు దేశాలు ఇడిచి పోనీయం కాదు కదా, కనీసం రాష్ట్రం కూడా దాటి పోనీయకూడదు అనేది మా లక్ష్యం. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే యోగాసనాలలో జిల్లా నుండి 9 లక్షల మంది యోగాసనాలలో పాల్గొనే శిక్షణ కార్యక్రమానికి సన్నద్ధం కావాలని జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి ఎంపీడీఓలను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆన్లైన్లో నమోదు చేసుకున్న ట్రైనర్లకు శిక్షణ ఇచ్చేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి సక్రమంగా శిక్షణ నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ట్రైనర్ల ద్వారా ప్రజలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. మండలాల వారీగా ఆయా ఎంపీడీఓ చేపట్టిన చర్యలను సమీక్షించారు. ఎవరైతే మనం ప్రతి మండలంలో ఐడెంటిఫై చేస్తున్నామో 21వ తారీఖున పార్టిసిపేట్ చేసే దానికోసం వాళ్ళకు కూడా మనం ఒక 2 సెషన్స్లో ట్రైనింగ్ ఇస్తాం. ఇచ్చేసి అంటే వీళ్ళందరూ కూడా ఇచ్చేసి మళ్ళా 21వ తారీఖున వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసి అక్కడ యోగా చేయించే కార్యక్రమం కోసం చెప్తున్నాం. ఇది ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టే దానికోసం కాదు. వీళ్ళందరూ ఎవరైతే మీ మండలంలో రిజిస్టర్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా కొద్దిగా కనీసం నేర్పాలి కదా. ఇప్పుడు మాస్టర్ ట్రైనర్స్ లేకపోతే ట్రైనర్స్ యోగా నేర్చుకుంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా 2 కోట్ల మందిని ఈ యోగాలో పార్టిసిపేట్ చేయించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. సో దాంట్లో భాగంగా మీ మండలంలో ఎవరైతే మీరు ఐడెంటిఫై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ చెప్పాలి. ఈ చిన్న చిన్న యోగా ఆసనాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. దానికోసం ఈ 200 మంది ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ 200 మంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళని మళ్ళీ మ్యాచింగ్ చేయాలి. మీరు ఎవరిని మీరు ఏదైతే రిజిస్టర్ చేస్తున్నారో బిల్డింగ్ గురించి చూపిస్తున్నారు చూసారా, ఆ 50 మంది ఉదాహరణకు కొండేపి ఎంపీడీ గారు ఉన్నారు, ఆయన ట్రైనింగ్ అనుకుందాం. ఈయన కింద ఈయన ఎంతమందికి ఇవ్వాలి, రేపు ఎంతమందిని మనం ఈయన చేయించారు జూన్ 21వ తారీఖున అనేది అది లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా. ఊరిని ఆషామాషి చేసుకునేదానికి కాసిన దయచేసి పెట్టండి, చెప్పండి, వినండి. ఇదేదో చేస్తున్నాము రిజిస్ట్రేషన్ అయిపోయింది కాదు. లక్ష్యం ఏంటంటే మనకి ఆ 9 లక్షల మంది అనేది మన లక్ష్యం. ఈ 9 లక్షల మందిని ఈ 200 మంది, మీకు ఉదాహరణకి ఒక మండలం ఉంది, ఇక్కడ మద్దిపాడు ఉంది. మద్దిపాడులో 162 మెంబర్స్ని ట్రైనర్స్గా ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ 162 మెంబర్స్లో ఉదాహరణగా ఆ మండలంలో టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఆశయాలను కొనసాగిస్తామని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన సతీమణి చవటపాలెం ఎంపీటీసీ సభ్యురాలు సుచిత్ర పేర్కొన్నారు. మండల నాయకులు కార్యకర్తలతో అమ్మనప్రోలులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో నాయకులు సుచిత్రకు స్వాగతం పలికారు. పార్టీ మండల అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్, ఎంటూరి శ్రీనివాసరావు, వలేటి పాండురంగారావు, ఈదర వెంకటకృష్ణ, గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీరయ్య చౌదరి గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా వందనం. ఇప్పటి వరకు మీరు మా పట్ల కానీ పార్టీ పట్ల కానీ చూపించిన అభిమానానికి నా కృతజ్ఞతలు. వీరయ్య చౌదరి గారు లేని లోటు ఎవరు తీర్చలేనిది. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పిలుపు, ప్లస్ యువనేత లోకేష్ అన్న గారి పిలుపుని, ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారి పిలుపుని తీసుకొని మనం కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి తప్పకుండా అందరూ మన మండలం తరఫు నుంచి అందరూ వెళ్ళాలి. వెళ్ళడమే కాకుండా మనం అందరం ఐకమత్యంగా కలిసి ముందుకు వెళితేనే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం పార్టీని తిప్పుకోగలం. ఇక్కడ ఏ టైం అయినా ఎల్లప్పుడూ మీ సేవలోనే ఉంటాను. ఇది సుచిత్ర వీరయ్య చౌదరి గారి మాట. అర్థం చేసుకోండి. కొంచెం టైము అందరితో అధికారులతో మాట్లాడి అన్న పనులు చేయాలని కొంత టైం పడుతుంది. కాబట్టి అప్పుడు దాకా మేడం గారికి అందుబాటులో ఉండి
పన్నలలో ఏ ఫైనాన్స్ సరే ఎమ్మెల్యే విజయ్ కుమార్ అండదండలతోటి మీకు ప్రతి పని కూడా మన దగ్గర ఉండి చేపిస్తామని, మన చేతుల్లో ఇంకా కాని పనులు ఉంటే మేడం గారి ద్వారా మరి విజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పనులు కూడా మనకు కావాల్సిన పనులను కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీరందరూ గమనించుకోవాల్సి కోరుకుంటూ మేడం గారిని మాట్లాడవలసిందిగా జరిగింది. రాజకీయ ప్రస్థానం మొదలైందో ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడతానని మేడం గారు అదేవిధంగా మన చేసే ప్రతి పనుల్లో మేడం గారికి పార్టీ విషయంలో కానీ ఏ విషయంలో మనకు సపోర్ట్ ఉండాలి, ఏ విషయంలో కూడా తగ్గకూడదు. ఇక్కడ ఇంకా పౌరుషంగా ఎవరైతే విర్రవేగారో వాళ్ళకి తగిన గురుపాఠం చెప్పాలంటే మేడం గారు ఇటీవల నూతనంగా ఎంపికైన 4వ తరగతి ఉద్యోగుల సంఘ కార్యవర్గ సభ్యులు కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నాలను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా 4వ తరగతి ఉద్యోగులు సమస్యలతో కూడిన వినతి పత్రం ఉన్నతాధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షుడిగా కోమటిగుంట వెంకటేశ్వర్లు, సహాయ అధ్యక్షుడిగా ఆలెటి నాగయ్య, ఉపాధ్యక్షులుగా గన్నెపూడి యోబు, ముప్పవరపు వెంకయ్య, కార్యదర్శిగా డి ప్రేమ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ అలా చూసుకోండి. మాకేదో రిక్వెస్ట్ ఉన్న వాళ్ళకి చేయండి మేడం, అంతే. ఎవరన్నా ఎక్కడికైనా పోతామని అర్జీ పెట్టుకుంటే ఎవరన్నా నేను వెళ్తామని పెట్టుకుంటే గతంలో కూడా ఆడోళ్ళు ఇట్లాగే చేశారు. ఎవరు రిక్వెస్ట్ బయట ఏదైనా మండలాలు కోరుకున్నారు అనుకున్నాం వాళ్ళకి వెళ్తే ఒంగోలు జీజీహెచ్ లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు అన్నారు. రిమ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ పరీక్షా యంత్రాన్ని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ఇతర వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఈ పరీక్షా యంత్రం ఉపయోగపడుతుందని, దీని ద్వారా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులను కనుగొనేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం సుమారు 40 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి ఈ యంత్రాన్ని తీసుకురావడం జరిగిందని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఎక్కడా ఇలాంటి యంత్రం లేదని తెలిపారు. ప్రధానంగా పీజీ విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన కలిగించి ఆడియో చేసేందుకు ఈ యంత్రం ద్వారా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రిమ్స్ హాస్పిటల్కి వచ్చే రోగులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే దానిలో ఉన్న ఏ క్యాన్సర్ ఉంది కనుగొని దాని ద్వారా ఆంకాలజీలో విభాగంలో వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పెథాలజీ డిపార్ట్మెంట్లో ఒక అధునాతన ఎక్విప్మెంటు ప్రారంభోత్సవ కార్యక్రమము మరియు ఆ ఎక్విప్మెంట్ యొక్క ఉపయోగాలు, అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెథాలజీ డిపార్ట్మెంట్లో 40 లక్షల రూపాయల వర్తుతో ఒక ఐహెచ్సి ఆటోమేటిక్ మెషిన్ అనేది రావటం జరిగింది. మెడలో గడ్డ కానీ లేదా కడుపులో గడ్డ కానీ గొంతులో కురుపుతో కానీ వచ్చారనుకోండి, అది ముక్క తీసి మేము పరీక్ష పంపిస్తాము. అది క్యాన్సరా కాదా, అలాగే క్యాన్సర్ అయితే
ఏ రకమైన క్యాన్సరు, ఓకే ఏ రకమైన క్యాన్సర్ అని ఇంకా తెలిసిందనుకోండి, అది ఏ మందులకి రెస్పాండ్ అవుతుంది, అలాంటి సూక్ష్మాతిగా మనం ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ద్వారా మనం పరీక్ష చేసుకోవచ్చు అనమాట. నిజంగా అది వండర్ఫుల్ మిషన్ అనమాట మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, మన జనరల్ హాస్పిటల్కి. ఫ్రాంక్గా చెప్పాలంటే మన ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ రంగం అయితేనేమి లేకపోతే గవర్నమెంట్ రంగం అయితేనేమి ఇంతవరకు అలాంటి మిషన్ రాలేదు. అంటే ఖరీదైనటువంటి బాగా కాస్ట్లీ ఉన్నటువంటి క్యాన్సర్ మందులు అనవసరంగా వాడి ఆ శరీరం పాడయ్యే కంటే సూక్ష్మమైనటువంటి ఇలాంటి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేయించుకొని సింపుల్గా కొన్ని కండిషన్స్లో చిన్న ట్యాబ్లెట్స్ సరిపోతుంది, అనవసరంగా కీమోథెరపీ మందులు వాడక్కర్లా. మన జనరల్ హాస్పిటల్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారు 40 లక్షల రూపాయలు వెచ్చించి మనకి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ కూడా వచ్చినాయి. 9 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఉన్నాయి పెథాలజీలో. సో ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ పరికరం వలన మన మెడికల్ కాలేజీకి, మన గవర్నమెంట్ హాస్పిటల్కి, పేషెంట్స్కి అయితేనేమి, అలాగే మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితేనేమి, మన ఫ్యాకల్టీ మెంబర్స్కి అయితేనేమి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ టెస్ట్ బయట చేయించుకుంటే 6, 7, 8 వేలు అవుతుంది, అలాగే 10 రోజులు పడుతుంది. అలాంటి టెస్టులు మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి, మా జనరల్ హాస్పిటల్కి అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రైవేటు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మీరు IMA వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎవరికైతే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ కనుక అవసరం ఉంటే దయచేసి ఆ పేషెంట్ యొక్క ముక్క రూపంలో ఉన్నటువంటి బయాప్సీస్ మాకు పంపిస్తే మేము ఆ టెస్టులు కూడా చేయించి మీకు తొందరగా అందుబాటులో ఆ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇలాంటి అవకాశాన్ని ఈ ప్రకాశం జిల్లా వాసులందరూ ఉపయోగించుకొని దానివల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు మాకు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీకి సంబంధించిన ఒక మిషన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇది క్యాన్సర్ పరీక్షలకి చాలా ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంటు. దీన్ని PG ఫండ్స్ కింద గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేసింది. ఈ మిషన్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్లో రకాల గురించి తెలుసుకోవచ్చు, పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది తెలుసుకోవచ్చు, అండ్ పేషెంట్ ట్రీట్మెంట్ పురోగతి ఎలా ఉందో కూడా ఈ మిషన్ వల్ల తెలుసుకోవచ్చు. అంతేకాకుండా PG స్టూడెంట్స్కి రీసెర్చ్ యాక్టివిటీస్కి వాళ్ళ థీసిస్ కంప్లీట్ చేయడానికి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్ ఒంగోలులో చేయడం అనేది ఒక అద్భుతం. ఈ ప్రకాశం డిస్టిక్లో ఎవరు ఎక్కడ చేయటం లేదు, ఓన్లీ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ GMC ఒంగోలులోనే చేస్తున్నాము. ఇది అందించిన హైయర్ అఫీషియల్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి కార్యక్రమంలో భాగంగా కన్వీనర్ జిల్లెలమూడి రమాదేవి, కో కన్వీనర్ ఆశారావు ఆధ్వర్యంలో కొత్తపట్నం పల్లెపాలెంలో విఘ్నేశ్వరుని దేవాలయంలో దీపాంజలి కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక సామాన్యమైన 25 అంటే దాదాపు 300 రాష్ట్ర మహిళా కార్యదర్శి రాజేశ్వరి, విఎస్ సావర్కర్, లక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు పివి శివారెడ్డి, యోగయ్య యాదవ్, అమరసింహం, మండల అధ్యక్షుడు ఎల్లమంద, దండు శ్రీను, రాధాకృష్ణ, సుధాకర్, వంశీ, గోపి తదితరులు పాల్గొన్నారు. అహల్యాబాయిని ఆదర్శంగా తీసుకుని సముద్ర తీరంలో ఉన్న విఘ్నేశ్వరుని దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని జిల్లెలమూడి రమాదేవి తెలిపారు. 31వ తేదీ అహల్యాబాయి జన్మదిన వేడుక సందర్భంగా 500 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అహల్యాబాయి హోల్కర్ మే 31వ తేదీ త్రిశత జయంతి వేడుకను పురస్కరించుకొని కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో సముద్రం బీచ్ దగ్గర అహల్యాబాయి హోల్కర్ గారికి నివాళులు అర్పిస్తూ దీపాంజలి ఘటించి దీపాలని సముద్రంలో వదిలే కార్యక్రమము, అలాగే వారి పేరుతోటి ఇక్కడ ఉన్న పేద మహిళలకు చేనేత వస్త్రములు ఆ రోజుల్లో ఆవిడ చేనేత పరిశ్రమలు నెలకొల్పారు కాబట్టి ఆవిడ జ్ఞాపకార్థంగా పేదలకు చేనేత వస్త్రములు పంపిణీ కార్యక్రమము,
అంతేకాకుండా ఇక్కడ బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ఈ వినాయకుడు టెంపుల్ని మేము బీజేపీ పార్టీ తరపు నుంచి పునర్నిర్మాణం చేయించదలుచుకున్నాము. ఆవిడ అహల్యాబాయి హోల్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆవిడ దాదాపు 400 గుళ్ళు పునర్నిర్మించారు. ఆవిడని ఆదర్శంగా తీసుకొని ఏదో మాకు తోచినంత వరకు మేము ఈ గుడిని పునర్నిర్మాణం చేద్దామని నిర్ణయించుకున్నాము. ఈ కార్యక్రమానికి మా బీజేపీ నుంచి వచ్చిన పెద్దలందరికీ, నన్ను నమ్ముకొని వచ్చిన కొత్తపట్నం వాసి జనాలందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతగా సక్సెస్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదం. అహల్యాబాయి హోల్కర్ గారి కార్యక్రమం రామాదేవి గారు మరి ఆశారావు గారి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. దాదాపుగా రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ప్రకాశం జిల్లాని నిలిపినందుకు ముఖ్యంగా వీళ్ళిద్దరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దాదాపుగా జిల్లాలో ఇప్పటికి దాదాపుగా 20 కార్యక్రమాలు దీంతో కలుపుకొని రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఇంత అద్భుతంగా వీళ్ళు జరుగుతున్నట్టు దాదాపుగా రాత్రి 10 గంటల వరకు కూడా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు బాగా తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్ర గురించి మన మహిళా మనులు గత వారం రోజుల నుంచి కూడా చాలా కష్టపడ్డారు. ఈ రోజున మరి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అహల్యాబాయి గారి యొక్క జీవిత చరిత్ర తెలియాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సంవత్సర కాలం పాటు కూడా ఈ ఉత్సవాలు జరిపి మరి ఈ యొక్క ఆమె యొక్క చరిత్రని వీధి వీధిన వాడవాళ్ళన నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతుల్లో భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకుడు ఏ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఆనందకరమైన ఆటపాటలతో రాణించాలన్నారు. ఆటలతో మెదడు చురుగ్గా పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శామ్యూల్, జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. డి న్యూస్ లో నేటి మాట. ఆశకు అంతం ఉండదు, పైసాకు పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి ఉండదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.